నేడు రాముడి వంశస్థులు ఎవరైనా ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. దాంతో దేశంలోని చాలా మంది రాముడి వంశస్థలం అంటూ ముందుకు వచ్చారు. జైపూర్ రాజవంశానికి చెందినటువంటి రాజకుమారి దియా కుమారి కోర్టుకు ఒక పత్రం సమర్పించింది. ఆ పత్రంలో నేటి వరకు కొనసాగిన రాముడి వంశావళి అంతా ఉంది. ఇదే క్రమంలో 307వ తరంలో దియా కుమారి తండ్రి మహారాజ్ భవానీ సింగ్ పేరు కూడా ఉంది. सुप्रीम कोर्ट की ओर से ये सवाल आएगा గౌరవనీయ సుప్రీంకోర్టు శ్రీరాముడి వంశస్థులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. నేను నా తరపున ట్వీట్ చేశాను. మేము శ్రీరాముడి కుమారుడైన కుసుడి వంశస్థులం. మేమే కాకుండా ప్రపంచంలో శ్రీరాముడి వంశస్థులు ఇంకా చాలా మంది ఉన్నారు. శ్రీరాముడి వంశస్థులైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దానికి ఆధారం ఏంది మేడం? మేము మా వంశస్థులందరి పేర్లు ఎప్పటికప్పుడు నమోదు చేసే సంప్రదాయం ఉంది. ఈ వంశావళికి సంబంధించిన దస్తావేజు మ్యూజియంలో కూడా ఉంది. నేను నా చిన్నప్పటి నుండి మేము శ్రీరాముడి వంశస్థులమే అన్న మాట వింటూ వస్తున్నాను. అంతేకాకుండా నేను మా దగ్గర ఉన్న దస్తావేజుల ప్రకారం కూడా చెప్తున్నాను. ये जो मैं बचपन से सुनती आ रही हूँ और जो भी कुछ हमारे पास दस्तावेज है उसके ही बलबूते पे ये बात मैंने रखी है. और मेरे बाद बहुत सारे जैसे राठौड़ हैं वो अपना మేమే కాకుండా రాథోడ్ వంశస్థులు లవుడి వారసులు. మేమే కాదు, ఇంకా చాలా మంది శ్రీరాముడి వంశస్థులు ఉన్నారు. శ్రీరాముడి వంశస్థులైన భారతీయులు అందరూ గర్వపడాలి.